డైరెక్టర్ రాహుల్ ఇంతకుముందు 2 సినిమాలు వెరీ సాఫ్ట్‌గా ఉంటాయి. అంటే అవును. అవును. 'మన్మథ 2' అంటే ఒక కైండ్ ఆఫ్ జోన్. ఫస్ట్ సినిమా 'చిలాసో' ఒకటి. ఆయన హ్మ్. యాక్టర్‌గా ప్రూవ్ అయినా డైరెక్టర్ మీద డిఫరెంట్ దాంట్లో. ఆ అవును. 2 సినిమాలకి మీకు ఏది నచ్చి దీన్ని డైరెక్టర్‌గా అనుకున్నారని చెప్పి? ఆ 2 సినిమాల్లో అసలు మైండ్‌లో లేదండి ఈ కథ విన్నప్పుడు. ఈ కథ నచ్చే చేశా. 'చిలాసో' బావుంటది. నాకిష్టం. సరే అవును. 'మన్మథ 2' అంటే ఆయన కథ కూడా కాదు. అది ఆ టీమ్ డెసిషన్ అలా చేశారు. బట్ ఒకటేంటంటే చాలామంది రాహుల్ నుంచి ఒక సాఫ్ట్ కథ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అన్‌లెస్ మేము ట్రైలర్ ఇచ్చే వరకు మా పాటలైనా అన్నీ మెలోడియస్‌గానే ఉంటాయి. ఏదో సాఫ్ట్ కథ ఏదో తీస్తున్నారులే అని అనుకున్నారు. వన్స్ ట్రైలర్ వచ్చాక ఇదేదో డీప్ రూటెడ్ ఎమోషన్స్ ఉన్నాయి. కొంచెం హార్డ్ హిట్టింగ్‌గా ఉంది అనేది అందరి ఎక్స్‌పెక్టేషన్స్ మించి ట్రైలర్ చూపించిందండి అది. నెక్స్ట్ సినిమా నుంచి పక్కొస్తే మీరు ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు అన్ని రకాలుగా ఉన్నారు కదా! హ్మ్. ఈ 3 రంగాల్లో మీకు బాగా ఇబ్బందిగా ఉన్న ఫీల్డ్ ఏంటి? ఇప్పుడున్న సినారియాలో ఏది కొద్దిగా కంఫర్ట్‌గా ఉన్న ఫీల్డ్ అంటారు? కంఫర్ట్ అని కాదు గానీ బాగా ఇష్టం ఉన్న ఫీల్డ్ అయితే ప్రొడ్యూసరే. ఇబ్బందిగా ఉన్న ఫీల్డ్ అంటే డిస్ట్రిబ్యూటర్ అండి. అంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బులుతో డిస్ట్రిబ్యూషన్ చేయాల్సొచ్చి చేసి అవి పోయి ఆ పెయిన్‌లు ఎక్కువ ఉంటాయి.